హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ 1. రంజాన్ స్పెషల్ తల్బీనా. ఇది ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంది సున్నత్ అండి. ఇది హెల్దీ రెసిపీ, హెల్దీ ఖీర్, తల్బీనా ఖీర్ అంటారు దీన్ని. ఇది అరబిక్ డిష్ అండి. ఇది ఎస్పెషల్లీ ఈ రంజాన్ మంత్లో ఇఫ్తియార్కి చాలా సూటబుల్ రెసిపీ అండి. చూడండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో బార్లీ బిఫోర్ 1 నైట్ నానబెట్టుకోవాలండి. వాటర్లో నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 లీటర్ ఆఫ్ మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలి. ఈలోపు ఒక 15 డేట్స్ తీసుకొని కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేయండి. చూసారా, ఇలాగా మొత్తం సీడ్స్ తీసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ చిన్న చిన్న స్మాల్ పీసెస్లో డేట్స్ని కట్ చేసుకోండి. ఇలాగా స్మాల్ పీసెస్లో కావాలంటే మీరు మిక్సర్ గ్రైండర్లో వేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు డేట్స్ని, కానీ ముక్కలు చేసుకుంటేనే బాగుంటుంది. చూసారా, మిల్క్ బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది. చూసారా మిల్క్. నెక్స్ట్ వచ్చి 100 గ్రాము బార్లీ గింజలు నానబెట్టుకున్నానుగా, ఆ గింజలు తీసి బాయిలింగ్ మిల్క్లో వేసుకొని ఇంకో 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వాలండి. దాంట్లోనే బార్లీ గింజలు ఉడికిపోవాలి. చూసారా, ఎస్పెషల్లీ ఇది రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటాం కానీ మేము ఉపవాసాల్లో స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఉంటాయిగా, అలా మొత్తం తగ్గిపోయిద్దండి. ఇన్స్టెంట్గా తగ్గిపోయిద్ది. చాలా హెల్త్కి చాలా బెనిఫిట్. అది కాక స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే మన ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యూజ్ చేసిన ఇది రెసిపీ అండి. మీరు కూడా ఇది తప్పక ట్రై చేయండి. ట్రై చేసి తినండి. రంజాన్ నెలలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. చూసారా, బార్లీ 15 మినిట్స్ బాగా బాయిల్ అవుతుంది, ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫైనలీ ఈ డేట్స్ పీసెస్ దాంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంకో 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుంటే ఇది ఖీర్ తయారైపోయింది, దగ్గరికి వచ్చేసిద్ది ఈ పాలు మొత్తం. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇంకో 10 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాను ఖర్జూరం వేసుకొని. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ మూత పెట్టేయండి. లో ఫ్లేమ్లో మూత పెట్టేసేయండి. చూసారా, 10 మినిట్స్ అయిపోయింది. మూత ఓపెన్ చేశాను. ఓవరాల్గా మన తల్బీనా ఖీర్ కుక్ అయిపోవడానికి దగ్గర పడింది. చూసారా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫైనలీ హై ఫ్లేమ్ పెట్టేయండి. ఇంకో 10 మినిట్స్ వరకు కుక్ అయిపోవడానికి వచ్చేసింది. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా టేస్టీ. కొంచెం మీరు స్వీట్నెస్కి కండెన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా చూడండి, తల్బీనా ఫైనలీ రెడీ అయిపోయింది. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వింగ్ బౌల్లో ఇది హనీ ఉంటుంది కదండి, తేనె, హనీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మేము దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు, షుగర్ యాడ్ చేయకూడదు కూడా. ఇది హెల్త్కి సంబంధించిన రెసిపీ, చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. తేనె యాడ్ చేసి బాగా కలుపుకొని కొంచెం డేట్స్తో గార్నిష్ చేసి కూల్ అయిన తర్వాత రిఫ్రిజిరేటర్లో కూల్ చేసుకున్న తర్వాత ఇఫ్తియార్ టైంలో ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు అందరూ తప్పగా ఈ తల్బీనా ఖీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.